రైతుల పేరిట ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. తాజాగా ఏదైతే మేము మాకున్నటువంటి హక్కు ప్రకారం శాంతియుతంగా నిరసన చేస్తుంటే మా మీద దాడులు చేస్తున్నారు. మొన్ననే చండీగఢ్ కోర్టు చెప్పింది, మీకు హక్కు శాంతియుత నిరసన చేసుకోవడం, కానీ మీరు రోడ్లను దిగ్బంధించేసి రోడ్లన్నీ వెహికల్స్ అడ్డుపెట్టేసి మిగతా వాళ్ళ స్వేచ్ఛకి ఎట్లా భంగం కలిగిస్తారు, మిగతా వాళ్ళ హక్కులకి ఎట్లా భంగం కలిగిస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు అన్న స్పష్టమైన తీర్పిస్తుందా, మీరు నిరసన చేసుకుంటే దాన్ని పక్కన కూర్చొని చేసుకోండి, కానీ రోడ్లను బ్లాక్ చేసేయడం ఏళ్ల తరబడి ఏడాదిన్నర పాటు చేశారు. అప్పుడు మళ్ళీ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేదాకా యాజిటేషన్ చేస్తూనే ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు ఇక్కడ సృష్టిద్దాం అనుకుంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు అంతే. ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ప్రభావితం చేయడానికి ఖలిస్తానీ శక్తులు చేస్తున్నటువంటి దాష్టీకం కాబట్టి కోర్టుకు కూడా అది అర్థమైంది. కాబట్టి ఏమన్నా సరైన తీర్పిచ్చి ఆపుతుందా, లేకపోతే మాకెందుకులేని వదిలేస్తుందో చూడాలి.